హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన్యా 1729. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఎంతో రుచికరంగా మరియు ఎంతో టేస్టీగా ఎంతో సులభంగా చేసుకునే వెజ్ పులావ్ను ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సినవి పచ్చిమిర్చి, క్యారెట్, కావాల్సిన వెజిటేబుల్స్ అండి. మామూలుగా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేశాను. ఎలా ఉందో ఫుల్ వీడియో చూసి చెప్పండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా పచ్చిమిర్చిని తరుగుకోవాలి, తర్వాత క్యారెట్, తర్వాత కొంచెం నేను కసూరి మేతి లేకుండే మేతిని వేసాను. తర్వాత కొత్తిమీర, నెక్స్ట్ ఆలుగడ్డను కట్ చేశాను, బంగాళదుంప వాటిని కూడా బాగానే వేసానండి. చాలా టేస్ట్ ఉంటుంది. క్యారెట్, బంగాళదుంప, టొమాటో చిన్న చిన్న పీసెస్గా, అంటే మరీ చిన్న పీసెస్ కాకుండా కొంచెం మామూలు పీసెస్గా కట్ చేసి వేసానండి. చూడండి, టొమాటోస్ కట్ చేశాను. ఇక్కడ మేతి, నెక్స్ట్ కొత్తిమీర వాటిని కట్ చేసి 1.5 కప్పు రైస్ తీసుకొని మనం కడిగి పక్కకు పెట్టేసుకోవాలి ముందుగా. తర్వాత స్టవ్ వెలిగించాను, గిన్నెను పెట్టేసుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత అది వేడెక్కిందో లేదో చూసిన తర్వాత మనం మసాలా దినుసులు, అంటే బిర్యానీ చెక్క, మనం బిర్యానీకి వాడతాం కదండి, అవన్నీ దినుసులు వేసాను. దాంట్లో ఆకు లేకుండే అండి, బిర్యానీ ఆకు, అందుకే వేయలేను, ఇంట్లో లేకుండే. నెక్స్ట్ పచ్చిమిర్చిని కట్ చేసి వేసాను. కట్ చేసిన పచ్చిమిర్చి వేసిన తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసాను. అవి బాగా కలుపుతూ ఉండాలండి, వేగిన వరకు. తర్వాత బంగాళదుంప ముక్కలు వేసాను. ఫస్ట్ పచ్చిమిర్చి, అవి బిర్యానీ దినుసులు వేసిన తర్వాత పచ్చిమిర్చి, బంగాళదుంప, క్యారెట్, ఇది మేతి తురుమును వేసాను. కసూరి మేతి లేకుండా అని, మీరు కసూరి మేతి ఉంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్లో టొమాటో పీసెస్ని యాడ్ చేశాను. చూడండి ఎలా ఉందో. తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసి కలిపానండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు అనేది మాడిపోతుంది. అది వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకున్న తర్వాత బాగా మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగు అనేది మాడకుండా ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా చిల్లీ పౌడర్ని వేసాను. చిల్లీ పౌడర్ వేసిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. నెక్స్ట్ సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్ని కర్డ్ కూడా వేసుకోవాలండి. పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత కొన్ని వాటర్, అంటే మనం 1.5 కప్పు తీసుకున్నాం కదా రైస్, దానికి 3 కప్స్ వాటర్ వేసుకోవాలండి. అంటే 2 కప్స్ అన్నమాట వాటర్. 1 కప్పు వాటర్కి 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. తర్వాత ముందుగా పెట్టుకున్న రైస్ని అట్లా ఎసరు వచ్చిన తర్వాత అందులో వేయాలండి. మూత పెట్టి ఎసరు వచ్చిన వరకు ఉంచిన తర్వాత మనం రైస్ని వేయాలి. అలా రైస్ ఉడుకుతుందండి మంచిగా. నేను స్టార్టింగ్లో మూత పెట్టలేను, ఎందుకంటే పొంగు వస్తుందని మూత పెట్టలేను. తర్వాత మీరు మూత రాకుండా కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి, సేమ్ ఇదే ప్రాసెస్, కానీ కొన్ని వాటర్ తక్కువ వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్. లాస్ట్లో చూడండి ఎలా వచ్చిందో కలర్ఫుల్గా. చాలా బాగుండే ఫ్రెండ్స్, చూడండి, మీరు కూడా ట్రై చేయండి.
ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. పెరుగుతో తింటే ఇంకా బాగుంటుంది, పెరుగు రైతాతో.